స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నరరూపివైనావు. నా శాపము బాపా నలిగి వేలాడితివి. నా పాపము బాపా నరరూపివైనావు. నా శాపము బాపా నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు. నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకే నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు. నీ కొరకే నీ కృపలో నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వేదలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు. నా వేదలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు. నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకున్నావు.
మొదటి అధ్యాయము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. నిన్న చదివిన దానికి నేను కొనసాగిస్తున్నాను. అభినందనము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనములు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసెను. ఆమేన్. మీరందరూ కూర్చొనవచ్చు. ఆసియాను మాటకు ఆసియా మైనరు అని అర్థం. అది ఒక చిన్న భూభాగం, ఇండియానా రాష్ట్రమంత పరిమాణంలో ఉండును. అక్కడ ఈ 7 సంఘములు ఉన్నవి. అక్కడుండిన ఇతర సంఘములన్నిటిలో నుండి వీటిని ఎన్నుకొనట జరిగినది. ఎందుకనగా వాటికి ప్రత్యేక గుణలక్షణములు ఉన్నవి. శతాబ్దముల తరువాత ఆయా కాలములో వచ్చు సంఘములకు అదే గుణలక్షణములుండును. సింహాసనం ఎదుట 7 ఆత్మలున్నవి. అవి 7 వర్తమానికులకు ఇవ్వబడిన ఆత్మలు. ప్రతి వారికిని వారు జీవించిన కాలమునకు చెందిన పరిచర్య ఇవ్వబడెను. ఈ పలుకుబడిన పదములను చూడండి. ఇప్పుడున్నవాడు, ముందుండినవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతియు, అల్ఫయు ఒమేగయు, సర్వాధికారియు అను ఈ మాటలన్నిటి ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపములను ఆయన తన స్వరక్తమందు కడిగెను. యోహానులో ఉన్న దేవుని ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఎనలేని దైవత్వమును ఆ విధంగా క్రమ పద్ధతిలో వ్యక్తపరచెను. దైవత్వమును ఒకే దేవునిగా బయలుపరచెను. ఈనాడు పెద్ద తప్పు జరుగుచున్నది. ఒక్క దేవునికి బదులుగా 3 దేవులను వారు చూపించుచున్నారు. ఈ ప్రత్యక్షత యేసు ద్వారా యోహానుకు ఇవ్వబడినది. ఆ తప్పును ఆయనే సరిదిద్దెను. అక్కడ 3 దేవుళ్ళు కారు గాని ఒకే దేవుడు 3 కార్యాలయములలో ఉన్నాడు. ఒకే దేవునికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను 3 బిరుదులున్నవి. ఈ గొప్ప ప్రత్యక్షతను ఆది సంఘము కలిగి ఉండినది. ఈ చివరి దినమున అది తప్పక పునరుద్ధరింపబడును. నీటి బాప్తిస్మం యొక్క సరైన విధానంతో పాటుగా ఇది కూడా చక్కదిద్దబడును. ఇప్పుడు ఆధునిక వేదాంత పండితులు నాతో సమ్మతించరు. ఏలయనగా ఒక గొప్ప క్రైస్తవ పత్రికలో ఈ విధంగా వ్రాయబడినది. ఆ బోధ అనగా త్రిత్వము పాత నిబంధన యొక్క హృదయములోను మరియు కేంద్రము వద్ద ఉన్నది. మరియు అది అంతే నిశ్చయముగా క్రొత్త నిబంధన యొక్క హృదయంలోను మరియు కేంద్రం వద్ద ఉన్నది. ఒకరికంటే ఎక్కువ దేవుళ్ళున్నారను తలంపుకు పాత నిబంధన ఎంత వ్యతిరేకంగా ఉన్నదో క్రొత్త నిబంధనయు అంతే వ్యతిరేకంగా ఉన్నది. అయినా క్రొత్త నిబంధన తండ్రి దేవుడనియు మరియు కుమారుడు దేవుడనియు మరియు పరిశుద్ధాత్మ దేవుడనియు మరియు ఈ 3 ఒకే దేవుని యొక్క 3 పార్శ్వములు కావు గాని ఒకరితో ఒకరు వ్యక్తిగత సంబంధము కలిగి నిల్చున్న 3 వ్యక్తులని అంతే తేటగా బోధించుచున్నది. 3 వ్యక్తులు కానీ ఒకే దేవుడు అను గొప్ప సిద్ధాంతము ఇక్కడ మనకున్నది. వారు ఇలా కూడా చెప్పారు, బైబిల్ పరంగా దేవుడు ఒక వ్యక్తి
కాదు కానీ దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒక దేవునిలో. అదే త్రిత్వం యొక్క గొప్ప మర్మము. అది నిశ్చయంగా గొప్ప మర్మమే. ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఎట్లుండగలరు? అందుకు సంబంధించిన బైబిలు లేదు సరిగదా. జ్ఞానయుక్తమగు తర్కము కొరవడుటను కూడా అది చూపించుచున్నది. ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఒకే పదార్థంతో చేయబడినను ముగ్గురు దేవుళ్ళగుదురు, లేదా భాషకు పూర్తిగా అర్థం లేకుండా పోయింది. ఈ మాటలు మరలా వినండి. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది దైవత్వము. ఇప్పుడు ఒక సామాన్య ప్రవక్త కాడు, ఒక మనిషి కాడు, ఈయన దేవుడు. ఇది ముగ్గురు దేవుల యొక్క ప్రత్యక్షత కాదు కానీ సర్వశక్తుడగు ఒకే ఒక్క దేవుని యొక్క ప్రత్యక్షత. సంఘం యొక్క ప్రారంభంలో వారు ముగ్గురు దేవులను నమ్మలేదు. ఆ రకమైన విశ్వాసమును మీరు అపోస్తులలో కనుగొనలేరు. అపోస్తుల కాలం తర్వాత వచ్చిన ఈ సిద్ధాంతము నైసియా ఆలోచన సభ వద్ద వివాదాంశముగాను మరియు ప్రధాన బోధగాను మారినది. దైవత్వమును గూర్చిన బోధ నైసియా వద్ద రెండు మార్గములుగా చీలిపోవుటకు కారణమైంది. మరియు ఆ చీలిక నుండి రెండు విపరీతములు వచ్చాయి. ముగ్గురు దేవులను నమ్ముతూ ఒకటి బహుదేవత్వములోనికి వెళ్ళినది, మరియు తక్కినవి ఏకత్వంలోనికి వెళ్ళాయి. అది రావడానికి కొంచెం సమయం పట్టింది, కానీ అది వచ్చింది. మరియు అది ఈరోజు ఇక్కడే ఉంది. కానీ యోహాను ద్వారా ఆత్మ సంఘములకు ఇచ్చిన ప్రత్యక్షత, నేను ప్రభు అయిన యేసుక్రీస్తును, అది అంతా నేనే, వేరే దేవుడెవడూ లేడు. మరియు ఈ ప్రత్యక్షతపై ఆయన తన ముద్ర వేసెను. దీనిని చూడండి. యేసు తండ్రి ఎవరు? ఆమె పరిశుద్ధాత్మ వలన కుమారుని కనినది అని మత్తయి 1:18 చెబుతుంది. కానీ దేవుడు తన తండ్రి అని యేసు స్వయంగా చెప్పుకొనెను. మనము తరచుగా వాడే తండ్రియగు దేవుడు మరియు పరిశుద్ధాత్మయగు దేవుడు అనే మాటలు తండ్రి మరియు పరిశుద్ధాత్మ ఒకటే అని కనపరచుచున్నవి. నిశ్చయంగా వారు ఒకటే, లేదా యేసుకు ఇద్దరు తండ్రులున్నారు. కానీ గమనించండి, ఆయన మరియు ఆయన తండ్రి ఒకటే అని యేసు చెప్పాను, ఇద్దరు కాదు. అందువల్ల ఒక్కడే దేవుడగుచున్నాడు. చరిత్రను బట్టి మరియు లేఖనమును బట్టి ఇది నిజమగుట వలన ఈ ముగ్గురు ఎక్కడ నుండి వచ్చారని జనులు ఆలోచిస్తారు. క్రీస్తు శకం 325లో నైసియా ఆలోచన సభ వద్ద అది సంస్థాపక సిద్ధాంతమైంది. ఈ త్రిత్వము పూర్తిగా ఇది లేఖనానుసారము కాని మాట. ఈ త్రిత్వము రోమ్ యొక్క అనేక దేవుళ్ళపై ఆధారపడినది. వారు కలిగి ఉన్న అనేక దేవుళ్లకు రోమనులు ప్రార్థించుచుండరి. పూర్వీకులను కూడా వారు మధ్యవర్తులుగా ఆరాధించేవారు. పాత దేవుళ్లకు కొత్త పేర్లు పెట్టుటకు ఇది ఒక మెట్టు మాత్రమే. కావున దానిని బైబిలుకు చెందినట్లుగా చేయుటకై ఇప్పుడు మనం పరిశుద్ధులను కలిగి ఉన్నాము. కావున బృహస్పతి, వీనస్, మార్స్ మొదలగు వారికి బదులుగా పౌలు, పేతురు, ఫాతిమా, క్రిస్టోఫర్ వగైరా వగైరా మనకున్నారు. కేవలం ఒక్క దేవుడితో వారి అన్య మతమును వారు పనిచేయించలేరు. అందువల్ల వారు ఆయనను ముగ్గురిగా చీల్చారు. మరియు వారి పితరులను మధ్యవర్తులుగా చేసుకున్న విధంగానే పరిశుద్ధులను మధ్యవర్తులుగా చేశారు. అప్పటి నుండి 3 కార్యాలయములు లేక బయలుపాటులు కలిగి కేవలం ఒక్క దేవుడే ఉన్నాడని గ్రహించుటలో జనులు విఫలమయ్యారు. లేఖన ప్రకారం దేవుడొక్కడే అని వారికి తెలుసు. కానీ దేవుడిని ఒక ద్రాక్ష గెలవెలే, ఒకే దేవత్వము అందరి మధ్య సమానంగా పంచబడిన ముగ్గురు వ్యక్తులుగా చేయుటకు వారు ప్రయత్నించుదురు. కానీ ఇక్కడ ప్రకటనలో యేసు ఉన్నవాడు, ఉండినవాడు మరియు రానున్నవాడని ఇది తేటగా చెబుతున్నది. ఆయనే ఆల్ఫా మరియు ఒమేగా, అనగా ఆది నుండి అంతం వరకు, లేదా దాని యొక్క సమస్తము ఆయనే అని అర్థం. ఆయనే సమస్తము, సర్వశక్తుడు. ఆయనే షారోను పుష్పము, లోయలోని పద్మము, వేకువ నక్షత్రము, నీతి చిగురు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఆయన దేవుడు, సర్వశక్తుడగు దేవుడు, ఒకే దేవుడు.
మొదటి తిమోతి 3:16 ఇట్లున్నది, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడనే తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఈ విధంగా బైబిల్ చెబుతున్నది. ఇక్కడ మొదటి వ్యక్తి గూర్చి కానీ, లేదా రెండో వ్యక్తి గూర్చి కానీ, మూడో వ్యక్తి గూర్చి కానీ చెప్పలేదు. దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయనని చెప్పెను. ఒకే దేవుడు, ఆ ఒక్క దేవుడు శరీరమందు ప్రత్యక్షమాయను. ఇది చాలును. దేవుడు ఒక మానవ రూపంలో వచ్చెను. అందువలన మరొక దేవుడు కాడు గాని ఆయనే దేవుడు. అదే దేవుడు, అదే ప్రత్యక్షత అయినది. ఎప్పుడునూ అదే ప్రత్యక్షత, ఒకే దేవుడు. మనం తిరిగి బైబిల్ యొద్దకు వెళ్ళి మరియు ఆయన స్వయంగా ఇచ్చుకొనిన ప్రత్యక్షత ప్రకారముగా ఆది అందు ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం. ఆ గొప్ప యెహోవా అగ్నిస్తంభంలో ఇశ్రాయేలునకు ప్రత్యక్షమాయెను. నిబంధనకు దూతగా ఆయన ఆ అగ్నిస్తంభంలో జీవించెను మరియు అనుదినము ఇశ్రాయేలీయులను నడిపించెను. ఆలయం వద్ద ఆయన తన రాకను ఒక గొప్ప మేఘముతో ప్రకటించెను. ఆ తరువాత ఒక దినమున ఆయన కన్యకు జన్మించెను. ఆయన తన కొరకు సిద్ధపరచబడిన శరీరమును పొందెను. ఇశ్రాయేలు యొక్క గుడారములకు పైన నివాసము చేసిన దేవుడు ఇప్పుడు తానే ఒక శరీరపు గుడారమును ధరించుకొని మనుషుల మధ్య మనిషిగా నివాసము చేసెను. కానీ ఆయన ఆ దేవుడే. క్రీస్తులో దేవుడున్నాడని బైబిల్ బోధించుచున్నది. శరీరము యేసు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసము చేసెను. శరీరరీత్యా ఆయనలో ఉండెను. అంతకంటే తేటగా ఉన్నది మరి ఒకటి ఏదియూ లేదు. మర్మము, అవును, కానీ వాస్తవంగా సత్యము. అంతకంటే విశదముగా మరేమీ చెప్పలేము. అప్పుడు ఆయన ముగ్గురు వ్యక్తులుగా లేనప్పుడు ఇప్పుడును ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉండడు. ఒకే దేవుడు, ఆ దేవుడే శరీరమును ధరించుకొనెను. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను, తిరిగి దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని యేసు చెప్పాను. యోహాను 16:27-28. ఖచ్చితంగా అదే జరిగి ఉన్నది. ఆయన తన యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము మరియు ఆరోహణల మూలముగా భూమి మీద నుండి అదృశ్యుడాయను. దమస్కునకు పోవు మార్గంలో ఆ తరువాత పౌలు ఆయనను కలుసుకొనెను. ఆయన పౌలుతో ఇట్లు మాట్లాడాను, సౌలా సౌలా, నీవు నన్నెందుకు హింసించుచున్నావు? అందుకు సౌలు, ప్రభువా నీవెవరవు అని అడుగుగా, నేను యేసును అని ఆయన చెప్పెను. ఆయన అగ్నిస్తంభముగా ఉండెను. గ్రుడ్డితనము కలుగజేసిన వెలుగు. ఆయన వెనుదిరిగెను. ఆయన ఖచ్చితంగా తాను చేయుదనని చెప్పినదే చేసెను. శరీరము అను గుడారమును ధరించక ముందు ఆయన ఏ రూపంలో అయితే ఉండెనో ఆ రూపములోనికే తిరిగి వెళ్ళెను. ఆయన దానిని పొంది ఉన్నట్లుగా యోహాను చూచెను. యోహాను 1:18. దేవుని ఎవడను ఎన్నడూనూ చూచి ఉండలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. గమనించండి, యేసు వర్తమాన కాలంలో ఉన్నవాడని యోహాను చెప్పెను. ఆయన తండ్రి యొక్క రొమ్ములో ఉండెను. లూకా 2:11 చెబుతున్నది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన క్రీస్తుగా జన్మించెను. 8 దినముల తరువాత ఆయన సున్నతి చేయబడెను. యేసు అను పేరు పెట్టబడెను. దేవదూత ఆ పేరును బయలుపరిచెను. నేను బ్రహ్మంగా పుట్టి ఉన్నాను. నేను జన్మించిన తరువాత వారు నాకు విలియం అను పేరు పెట్టిరి. ఆయన క్రీస్తుగా ఉండెను. ఆ తరువాత మనుషుల మధ్య ఒక నామము ఆయనకు ఇవ్వబడెను. మనుషులందరికీ బయటకు కనబడు ఆలయమే యేసు. ఆయన మహిమకు ప్రభువు, సర్వశక్తుడగువాడు, శరీరమందు ప్రత్యక్షమాయను. ఆయనే తండ్రియగు, కుమారుడగు, పరిశుద్ధాత్ముడగు దేవుడు. సర్వస్వము ఆయనే. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అనునవి కేవలం బిరుదులు, అవి పేర్లు కావు. ఆ కారణం చేతనే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చుచున్నాం. ఎందుకనగా అది నామమే గాని బిరుదు కాదు. ఆ బిరుదుల యొక్క నామం అది. మీకు కొత్తగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువుకు పేరు పెట్టుదురు. కుమారుడు అనునది బిరుదు. ఆ కుమారునికి నీవు జాన్ హెన్రీ బ్రౌన్ అని పేరు పెట్టెదవు.
నీవు కేవలము యేసు నామంలో బాప్తిస్మం ఇయ్యరాదు. ప్రపంచంలో వేలాది మంది యేసులు ఉన్నారు, మరియు మన రక్షకుడకు యేసుకు ముందే వారు ఉన్నారు. కానీ క్రీస్తుగా జన్మించిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని యొక్క నిత్య కుమారుడు యేసు అని జనులు చెప్పుకొందురు. అది ఒక భేదం కాదా? కుమారుడు నిత్యమైన వానిగా ఉండుట గూర్చి ఎవరు విన్నారు? కుమారులకు ప్రారంభము ఉన్నది గాని నిత్యమను దానికి ప్రారంభము లేదు. ఆయన నిత్యుడగు దేవుడు యెహోవా శరీరమందు ప్రత్యక్షమాయను. యోహాను సువార్తలో ఇట్లు చెప్పబడెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. తండ్రి యొక్క నిత్యమగు వాక్కునకు ఆయనే నిజమగు మరియు నమ్మకమగు సాక్షి. ఆయన ఒక ప్రవక్త. తండ్రి తనను ఏమి చెప్పమని ఆజ్ఞాపించునో దానినే చెప్పును. నా తండ్రి నా యందున్నాడు అని ఆయన చెప్పెను. ఆలయముగా ఉన్న యేసు అదే చెప్పెను, నా తండ్రి నాలో ఉన్నాడు. దేవునికి చాలా బిరుదులున్నవి. మన నీతి, మన సమాధానము, నిత్యము ఉండువాడు, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. కానీ ఆయనకు ఒకే మానవ పేరు ఉన్నది, ఆ పేరు యేసు. గందరగోళం చెందవద్దు. ఎందుకనగా ఆయనకు 3 కార్యాలయములున్నవి. ఆయనకు 3 విధముల ప్రత్యక్షత ఉన్నది. భూమి మీద ఆయన ప్రవక్తగా ఉండెను, పరలోకమందు ఆయన యాజకునిగా ఉన్నాడు, రాజులకు రాజుగా ఆయన ఈ భూమి మీదకి మరలా రాబోచున్నాడు. ఆయన ఉండినవాడు అనగా యేసు ప్రవక్త, ఆయన ఉన్నవాడు అనగా ప్రధాన యాజకునిగా ఉండి మధ్యవర్తిత్వము చేయుచున్నాడు. ఆయన మన రోగములను బలహీనతలను అంటుకొనగలవాడు. ఆయన రాబోచున్నాడు అనగా రానయున్న రాజు. భూమి మీద ఆయన వాక్యముగా ఉండెను అనగా ప్రవక్త. ఆయన గూర్చి మోషే చెప్పెను, మీ ప్రభువకు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టించును. ఆ ప్రవక్త యొక్క మాట వినని వారు జనుల మధ్య నుండకుండా కొట్టివేయబడుదురు. యేసును గూర్చిన ఈ వాస్తవములను గమనించండి. భూమి మీద ఆయన ప్రవక్తగాను, గొర్రెపిల్లగాను, కుమారునిగాను ఉండెను. ఇందువలన ఆయన ముగ్గురిగా లేడు. ఇవి ఆయన యొక్క లేదా యేసు అను ఒకే వ్యక్తి యొక్క 3 కార్యాలయములు లేదా ప్రత్యక్షతలు. దైవత్వంలో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులున్నారని ఈ త్రిత్వవాదులు ఎత్తిచూపు ఒకే లేఖనమున్నది. దాన్ని వారు తరచుగా చూపించుదురు. అది ప్రకటన 5:6-8 వరకు. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నిశ్చయంగా ఈ వచనములను ఒక్కొక్క దానిగా చూచిన ఎడల వారి వాదమును నిజమని రుజువు చేయును. నేను చెప్పినది మీరు గమనించండి. ఒంటరిగా ఈ వచనములను చూచినచో అలాగూ అర్థము వచ్చును. ప్రకటన 4:2-3 మరియు 9-11 వచనములు చదవండి. వెంటనే నేను ఆత్మవశుడనై తిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగములో జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనముందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడెను. కనుక నీవే మహిమ ఘనత ప్రభావములను పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి.
రెండవ వచనంలో జాగ్రత్తగా గమనించండి. 1, 2 కాదు, లేక 3 కాదు, 1. ఒకడు సింహాసనం మీద కూర్చుని ఉండెను. 3వ వచనంలో ఇట్లున్నది, ఆసీనుడైన వాడు, వారు కాదు. అతడు సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. 9వ వచనంలో ఆయనకు జీవులు ఘనతను కీర్తించున్నట్లుగా చూడగలము, వారు కాదు. పెద్దలు ఆయన ఎదుట సాగిలపడునట్లుగా 10వ వచనంలో ఉన్నది, వారు కారు. ప్రభువా నీవే అర్హుడవని వారు కేకలు వేసినట్లుగా 11వ వచనంలో ఉన్నది, ప్రభువులు కారు. ఈ సింహాసనం మీద ఉన్నవాడే సృష్టికర్త అని 11వ వచనంలో చెప్పబడింది, ఆయనే యేసు. యోహాను 1:3, ఆయనే పాత నిబంధన యొక్క యెహోవా దేవుని ఆత్మయై ఉన్నాడు. ఆదికాండం 1:1. కానీ అక్కడే మనం ఆగిపోరాదు. ఇప్పుడు ప్రకటన 3:21 చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హెబ్రీ 12:2 కూడా చదవండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గమనించండి, ప్రకటన గ్రంథము రాసిన యేసే తండ్రితో ఇక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని పౌలులో ఉన్న ఆత్మ చెప్పుచున్నది. ఆ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ. ఏలయనగా వాక్యము ఆ ప్రవచనాత్మ ద్వారానే వచ్చును. కానీ యోహాను సింహాసనం మీద ఒక్కనినే చూచెను. ప్రకటన 5:6-8 వరకు, గొర్రెపిల్ల ఆయన వద్ద నుండి, అనగా సింహాసనం మీద కూర్చుని ఉన్న వాని యొద్ద నుండి గ్రంథమును తీసుకున్నట్లుగా చూడుము. ఆ తర్వాత ప్రకటన 4:2-3లో కాలగమనమును చూచెదము. ప్రకటన 4:2-3లో మరియు 9-10 వరకును గల వచనములలో దానిని చూచెదము. ఏమిటది? ఇది ఒకే దేవుని యొక్క మర్మము. ఆయన అనగా యేసు దేవునిలో నుండి వచ్చెను, శరీరమందు ప్రత్యక్షమాయెను, మరణించి మరలా లేచెను, తండ్రి యొక్క రొమ్మునకు తిరిగి తేబడెను. యోహాను అదే చెప్పెను. తండ్రి యొక్క కుడి పార్శ్వమందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. యోహాను 1:18. ఆయన తన యొక్క వధువును చేర్చుకొనుటకు తన్ను స్వయంగా ఇశ్రాయేలు వారికి తెలియపరచుకొనుటకును దేవునికి అనగా మెస్సయ్యకు సమయం వచ్చెను. తన్ను తాను తెలియజేసుకొనును. ఆ విధముగా మరలా దేవుడు మానవులతో శరీర సంబంధమును ఏర్పరచుకొనుటకును మనము చూచుచున్నాము. దావీదు కుమారునిగాను, రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను, అన్య వధువుకు పెండ్లి కుమారునిగాను ఆయన తన్ను బయలుపరుచుకొనును. ఇద్దరు దేవుళ్ళు కారు గాని సూక్ష్మముగా ఒకే దేవుడు తన యొక్క సర్వశక్తి గల 3 కార్యములను మరియు బిరుదులను బయలుపరచుచున్నాడు. ఆయన ప్రవక్త అని జనులకు తెలియను. మెస్సయ్య యొక్క గురుతు వారికి తెలియను. ప్రవక్త ద్వారా మాత్రమే అది రాగలదు. యోహాను 1:44-51 వరకు. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన్ను కనుగొంటివి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు అని నతనీయేలు ఆయనను అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు,
ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. మానవులలోని హృదయాలోచనను వివేచింపగల శక్తి ఆయనకుండెను. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఈయన మెస్సియా అని అర్థం చేసుకొనగలిగిరి. దేవుని యొక్క అభిషేకింపబడిన వాక్కు ఆయనే. హెబ్రీ 4:12. ఏలయనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఎప్పుడైతే బావి యొద్దనున్న స్త్రీ ఆయన మాటలను విని ఆమె యొక్క హృదయంలోని ఆలోచనలను ఆయన వివేచింపగలిగినో ఆయనను ఆమె ప్రవక్తగా గ్రహించెను. ఆ గొప్ప సామర్థ్యమును బట్టి మెస్సియాను గుర్తించెదరని ఆమె చాటించెను. యోహాను 4:7-26. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలాగా అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయన అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను గొనకుండునట్లు చేదుకొనుట ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉండదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ప్రకటన 15:3 ఇట్లున్నది, వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. దాన్ని మీరు చూచారా? గొర్రెపిల్ల ప్రధాన యాజకుడు తన రక్తమును పరిహారముగా కరుణాపీఠం మీద మన పాపముల కొరకు పట్టుకొని ఉన్నాడు. ఆయన ప్రభువుకు సర్వశక్తుడగు దేవుడు. ఇది ఆయన ప్రస్తుత పని. ఇప్పుడు ఆయన దానినే చేయుచున్నాడు. మన పాపముల నిమిత్తము ఆయన వాదించుచున్నాడు. కానీ ఒక దినమున గొర్రెపిల్ల యూదాగోత్రపు సింహముగా మారును.
ఆయన శక్తితోనూ మహిమతోనూ వచ్చి తన అధికారమును స్వీకరించి రాజుగా పరిపాలన చేయును. ఆయనే ఈ భూమి మీదకి రానయ్యున్న రాజు. దాని అర్థము ఇప్పుడు ఆయన రాజు కాడని కాదు, ఏలైనగా ఆయనే మన రాజు, పరిశుద్ధులకు రాజు. ఇప్పుడున్నది ఆత్మ సంబంధముగు రాజ్యము. అది ఈ ప్రపంచ క్రమములో లేదు. ఎందుకనగా మనము కూడా ఈ లోక సంబంధులము కాము. ఆ కారణం చేతనే మనం ఈ లోకమునకు వేరుగా జీవించుచున్నాము. మన యొక్క పౌరసత్వము పరలోకమందున్నది. మనము తిరిగి జన్మించిన లోకం యొక్క ఆత్మను ప్రతిబింబించుచున్నాము. యేసు మనకు రాజు. అందువలననే మన స్త్రీలు పురుషుల యొక్క బట్టలను ధరించుటలేదు, జుట్టు కత్తిరించుటలేదు, లేదా ఆ అలంకరణ సామాగ్రిని వాడుటలేదు. లోకం యొక్క ఆయా క్రియలు వీరిలో కనబడవు. మన మగవారు అందుకే త్రాగుడు, పొగ మొదలగు పాపములకు దూరంగా ఉన్నారు. మన యొక్క అధికారము పాపము మీద ఉన్న అధికారమై ఉన్నది. మనలో నివాసము చేయుచున్న క్రీస్తు ఆత్మ ద్వారా అది బలముగా పనిచేయుచున్నది. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యము చల్లా చెదరగును, కానీ మనది నిలచి ఉండును. ఒకే నిజదేవుని యొక్క కార్యాలయములను మరియు ప్రత్యక్షతలను గూర్చి మనం మాట్లాడుకొనుచున్నాం. లేఖనపూర్వకము అధ్యయనము ద్వారా ఆయన మహిమను మనము చూచి ఉన్నాం, కానీ ఆయన తెలివి ద్వారా మనము తెలుసుకొనలేము. ఆత్మ సంబంధముగా ఆయనను తెలుసుకొనగలము. ఆత్మ సంబంధముకు ప్రత్యక్షత ద్వారా తెలుసుకొనగలము. యేసుగా ఎరిగిన ఈయన శరీరము విడిచిన తరువాత అగ్నిస్తంభంగా తిరిగి మారిపోయిను. కానీ ఆయన తిరిగి వచ్చి ఆత్మ ద్వారా జనుల మధ్య నివాసము చేయుదని వాగ్దానము చేసెను. పెంతెకోస్తు దినమున ఆ అగ్నిస్తంభము దిగివచ్చెను. అగ్ని నాలుకలుగా అది విభాగించబడెను. ప్రతి వారి మీదను రాలినవి. దేవుడేం చేయుచుండెను? ఆయన సంఘంలో తన్ను విభాగించుకొనుచున్నాడు. ఆ స్త్రీ పురుషులందరికీ తన్ను ఇచ్చుకొనుచున్నాడు. ఆయన తాను సంఘము మధ్యను విభాగించుకొనుచున్నాడు. అలాగూ చేయుదునని ఆయన చెప్పెను. యోహాను 14:16-23. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకును వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇస్కర్యోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మరియు మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మరి ఒక ఆదరణకర్తను పంపించినట్లుగా తండ్రిని వేడుకొందునని ఆయన చెప్పెను. ఇప్పటికే వారితో ఉన్నాడు, అనగా శిష్యులతో ఉన్నాడు, కానీ వారిలో లేడు. ఆయనే క్రీస్తు. ఆ తరువాత 23వ వచనంలో ఆయన నన్ను గూర్చియు తండ్రి గూర్చియు చెప్పుచు మేము వచ్చేదమని ఆయన చెప్పెను. ఆత్మ వచ్చుచున్నది. అదే దేవుని యొక్క ఆత్మ తండ్రిగాను కుమారునిగాను బయలుపరచబడి ఇంకా చాలామందిలో బయలుపరచబడును. ఆత్మరూపిగా ఉన్న ఒకే దేవుడు. పరిశుద్ధుడనగా పోపు, లేదా పరిశుద్ధుడనగా ఒక బిషప్పు లేదా యాజకుడు అని ఎవరునూ చెప్పలేకపోవుటకు అదే కారణం. క్రీస్తు మాత్రమే పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నది. విశ్వాసులకు మాట్లాడు హక్కు లేదని పోపు వారసులు చెప్పుటకు ఎంత ధైర్యము! ప్రతి వారికి చెప్పుటకు ఏదో ఉన్నది. ప్రతి వారికి ఒక పని ఉన్నది. ప్రతి వారికి వారి సేవ ఉన్నది. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగివచ్చి ఒక్కొక్కరి మీద విభాగించబడినది. క్రీస్తు చెప్పినది నెరవేరునట్టు ఇలాగు జరిగెను. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. యోహాను 14:20. నేనున్నవాడనైన గొప్పవాడు సర్వశక్తులకు దేవుడు, అనగా సర్వశక్తులకు దేవుడు ఆత్మగా
తన యొక్క నిజ సంఘము నింపుటకు వచ్చి ఉన్నాడు. ఆయన తనకిష్టం వచ్చిన చోటుకు కదలగలడు. తాను కోరుకుని వారి మీదకి దిగివచ్చును. మనము మన మధ్య ఎవరిని పరిశుద్ధులుగా చేయజాలము. అయితే ప్రభు యొక్క నిజ సమాజమంతయు పరిశుద్ధమైనదే. ఎందుకనగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అచ్చటనున్నది. ఆయనయే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. సమాజము దానికది పవిత్రముగా లేదు గాని ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షత ఇది. యేసుక్రీస్తు దేవుడు. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు. మీరెంత గట్టిగా ప్రయత్నించినా కానీ ముగ్గురు దేవుళ్ళున్నారని రుజువు చేయలేరు. ఆయన ఒక్కడై ఉన్నాడను సత్యమును మీరు గ్రహింప చేయగలిగినది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతయే. పాత నిబంధనలోని యెహోవాయే క్రొత్త నిబంధనలోని యేసు అని చూచుటకు ప్రత్యక్షత కావాలను. సాతాను సంఘములోనికి ప్రాకి వచ్చి జనులను సత్యము చూడనీయకుండా గ్రుడ్డివాణ్ణిగా చేసి ఉన్నది. ఆ విషయంలో వారు గ్రుడ్డివారైనప్పుడు రోమ్ సంఘము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చుటను ఆపినది. ఈ దినములలో దైవత్వం యొక్క సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొద్ద నుండి నిజముకు ప్రత్యక్షత కావలను. ఎందుకనగా లేఖనములను తప్పుదారు పట్టించు వారి మధ్య మనం ఉన్నాం. కానీ జయించు విజయము సాధించు సంఘము ప్రత్యక్షత మీదనే నిర్మించబడి ఉన్నది. కాబట్టి తన సత్యమును దేవుడే బయలుపరచవలనను అని కోరుదము. అయితే నీటి బాప్తిస్మం విషయంలో నీకు వాస్తవంగా ఒక ప్రత్యక్షత అవసరం లేదు. అది నీ కళ్ళకు కట్టినట్టుగా కనిపించుచున్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇమ్మని ప్రభు శిష్యులకు ప్రత్యక్షముగా ఆజ్ఞాపించెను. ఒక్క నిమిషంలో అపోస్తలులు తప్పుత్రోవ పట్టుటకు సాధ్యమైన పరిస్థితి ఉన్నది. అప్పుడు వారు ఇష్టపూర్వకంగానే అవిధేయులైన వారగుదురు. ఆ పేరు ఏమిటో వారికి తెలియను. మరియు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తప్ప మరి ఏ విధంగా కూడా వారు బాప్తీసం ఇచ్చినట్లుగా వాక్యంలో ఎచ్చటను ఆధారం లేదు. అపోస్తలుల గ్రంథము సంఘము కార్యరూపంలో ఉండుటను చూపించుచున్నదని ఇంగిత జ్ఞానము గల ఎవరైనా కానీ చూడగలరు. వారు ఏ విధంగా బాప్తీసం ఇచ్చిరో అదే విధానమును మనము కూడా పాటించవలను. అది చాలా గట్టిగా ఉన్నదని నీవు తలంచుచున్న ఎడల దీని గూర్చి నీవేమి ఆలోచించుచున్నావు? ప్రభు అయిన యేసు నామములో బాప్తీసము పొందని వారెవరైనా కానీ మరలా బాప్తీసము పొందవలసి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 19:1-6 అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిదరని అడుగగా, వారు యోహాను బాప్తీసం బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసము పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చూడండి, ఎఫెసులోనున్న మంచి జనులు రానున్న మెస్సియా గూర్చి వినిరి. యోహాను వారికి బోధించెను. వారు మారు మనస్సు బాప్తీసము పొందియుండిరి. యేసునందు విశ్వసించుటకు ముందుకు చూచుచుండిరి. కానీ ఇప్పుడు వెనుదిరిగి యేసు వైపుకు చూడవలసిన సమయం వచ్చెను. పాపముల యొక్క క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందవలసి ఉన్నది. ఇది పరిశుద్ధాత్మను పొందవలసిన సమయము. మరియు వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగివచ్చెను. ఎఫెసు వద్దనున్న ఆ జనులు చక్కని జనులే. వారికి ఉన్న భద్రత ఎవరికినీ లేదని చెప్పవచ్చును. వారెంత దూరం వచ్చారో గమనించండి. రానున్న మెస్సియాను అంగీకరించు స్థాయికి వారు వచ్చిరి. వారు ఆయన కొరకు సిద్ధపడి ఉన్నారు. కానీ వారు ఆయనను తప్పిపోయిరని మీరు చూడగలరు. ఆయన వచ్చెను, వెళ్ళిపోయిను. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసిన అవసరత ఉన్నది. వారు పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం ఉన్నది. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపును. అపోస్తలుల కార్యం గ్రంథము 19:6 మనం చదివి ఉన్నాము. అది అపోస్తలుల కార్యం 2:38 నెరవేర్చుచున్నది.
ప్రతి వాడును మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవలెను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. చూడండి, పేతురు పరిశుద్ధాత్మ ద్వారా దేనిని చెప్పెనో పౌలు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా అదే చెప్పెను. చెప్పబడినది మారజాలదు. పెంతెకోస్తు మొదలుకొని ఏర్పరచబడిన చిట్ట చివరి వ్యక్తి బాప్తిసం పొందు వరకును అది అదే విధంగా ఉండవలెను. గలతీ 1:8. మేము గాని లేదా పరలోకము నుండి ఒక దూత గాని వచ్చి మేము బోధించిన సువార్తను గాక మరి యొక్క సువార్తను బోధించిన ఎడల శాపగ్రస్తుడగును. మీలో కొందరు ఏకత్వము వారు తప్పు బాప్తిసము ఇచ్చుచున్నారు. నీటిలో ముంచుట వలన మీకు రక్షణ కలగవచ్చును గాని మీరు మారు మనస్సు కొరకే బాప్తిసం ఇచ్చుచున్నారు. నీటి ద్వారా మారు మనస్సు రాదు, అది ఆత్మ యొక్క కార్యము. పరిశుద్ధాత్మ ద్వారా అతడు ఆజ్ఞ ఇచ్చెను. మారు మనస్సు పొంది ప్రతివాడును ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందవలెను. నీటి మూలమున మారు మనస్సు వచ్చునని అతడు చెప్పలేదు. దేవుని పట్ల మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావనుటకు అది రుజువు మాత్రమే. 1 పేతురు 3:21. అందుకు సాదృశ్యముగా ఉన్న బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని దేవుని పట్ల సరైన మనస్సాక్షి కలిగి ఉన్నావనుటకు ప్రత్యుత్తరమై ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా అది వచ్చుచున్నది. దాన్ని నేను నమ్ముచున్నాను. ఎవరికైనా ఏమైనా తప్పు అభిప్రాయం ఉన్న ఎడల చరిత్ర ఈ నీటి బాప్తిసం గూర్చి రుజువు చేయును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తప్ప మరే ఇతర విధానము లేదు. మీరు చరిత్రను చదవవలని సలహా ఇచ్చుచున్నాడు. మీ అంతటా మీరే తెలుసుకోనండి. బాప్తిస్మమును గూర్చిన నిజ రికార్డు మీ ముందుంచుచున్నాను. క్రీస్తు శకం 100లో రోమ్ నందు ఇది జరిగెను. ఇది టైం పత్రికలో డిసెంబర్ 5, 1955లో పునర్ముద్రితమైనది. పెద్ద తన చేయిని ఎత్తెను. పలబియస్ డెసియస్ బాప్తిస్మపు ద్వారపు గుండా అడుగెడెను. నడుము వరకు ఉండిన నీటిలో కట్టెలమ్ము మార్కస్ వస్కా నిలబడి ఉండెను. తన ప్రక్కనున్న కొలనులో నుండి చేయి ఊపుచున్న పలబియస్ను చూసి అతడు నవ్వుచుండెను. క్రెడిస్, నమ్ముచున్నావా అని అతడిని అడిగెను. క్రెడో, నమ్ముచున్నాను అని పలబియస్ జవాబు ఇచ్చెను. నా రక్షణ యేసుక్రీస్తు నుండి వచ్చినదని నేను నమ్ముచున్నాను. ఆయన పొంతు పిలాతు కాలంలో సిలువ వేయబడెను. ఆయనతో కూడా నేను చనిపోయి తిని, అందువలన నేను నిత్య జీవనం పొంది తిని. అప్పుడు బలమగు చేతులు పట్టుకొని వెనుకకు వంచి నీటిలో ముంచెను. మార్కస్ యొక్క స్వరము అతని చెవులకు వినబడెను. ప్రభువైన యేసు నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. చల్లని నీటిలో అతను మునిగి ఉండెను. ఆ తరువాత సత్యము పోగొట్టుపోయినది. ఈ చివరి కాలం వరకు అది తిరిగి రాలేదు. నైసియా మొదలుకొని ఈ శతాబ్దపు మలుపు వరకు అది బయటకు రాకుండా ఉండెను. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చిరి. ఇది మరలా వచ్చి ఉన్నది. ఆత్మ ఇవ్వవలనని కోరుచున్నప్పుడు ఆ ప్రత్యక్షతను సాతాను ఆపజాలదు. అవును, ముగ్గురు దేవుళ్ళున్న ఎడల నీవు తండ్రి కొరకును, కుమారుని కొరకును, పరిశుద్ధాత్మ కొరకును బాప్తిస్మం ఇవ్వవచ్చును. కానీ దేవుడు ఒక్కడే అని యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహింపబడెను. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. నీవు ఒక దేవుని కొరకే బాప్తిస్మం ఇవ్వబడను. ఒకే దేవుడు. అందువలనే పేతురు ఆ విధంగా పెంతెకోస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చెను. అతడు తాను పొందిన ప్రత్యక్షత పట్ల నమ్మకముగా ఉండెను. మీరు ఏ యేసును సిలువ వేసితురో ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేసనని ఇశ్రాయేలీయులు నిశ్చయముగా తెలుసుకొనవలెను. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసే ప్రభువుగాను క్రీస్తుగాను ఉన్నట్లయితే ఆయన అనగా యేసు ఆయనగా ఉన్నవాడు మరొకరు లేరు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒకే వ్యక్తి యందు శరీరము ధరించి ప్రత్యక్షమాయెను. దేవుడు ముగ్గురు వ్యక్తులలో ఉండుట కాదు, ధన్యముగు త్రిత్వము. అయితే ఒకే దేవుడు, ఒకే వ్యక్తిత్వము 3 పెద్ద బిరుదులు కలిగి ఉన్నాడు. 3 కార్యాలయములు కలిగి ఉండి ఆ బిరుదులను బయలుపరుచుచున్నాడు. దీన్ని మరొకసారి వినండి. ఈ యేసే ప్రభువు
ప్రభువు మరియు క్రీస్తు అయి ఉన్నాడు. ప్రభువు మరియు క్రీస్తు యేసే అయి ఉన్నాడు. ఆ రెండును ఆయనే, ప్రభువు మరియు క్రీస్తు. దైవత్వం యొక్క నిజ ప్రత్యక్షతను అది చూపించని ఎడల మరేదియూ చూపించదు. ప్రభువు మరి ఒకడు కాడు, క్రీస్తు మరి ఒకడు కాడు. ఈ యేసే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఒకే దేవుడు. ఒక రోజున ఫిలిప్పు యేసుతో ఇట్లనెను, ప్రభువా, మాకు తండ్రిని చూపించుము, అంతే చాలును. యేసు అతనితో ఇట్లనెను, ఇంతకాలము నుండి నేను మీతో ఉన్నాను కదా, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. కాబట్టి మాకు తండ్రిని చూపించమని నీవు నన్ను అడుగుట ఎలా? నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. ఒకసారి నేను దాన్ని చెప్పినప్పుడు ఒక ఆమె నాతో ఇట్లన్నది, అన్కోట్. ఇక్కడ ప్రవక్త గారికి మరియు ఒక స్త్రీకి జరుగుతున్నటువంటి సంభాషణ, నేను దాన్ని చదువుతున్నాను. ఒక ఆమె నాతో ఇట్లన్నది, ఒక నిమిషం ఆగు శ్రీ బ్రహ్మాం, నీవు నీ భార్య ఒకటి కదా? అలాగు కాదు అని అన్నాను. క్షమించు అన్నది. అప్పుడు నేను ఇట్లు చెప్పాను, నీవు నన్ను చూచుచున్నావా? అవును అన్నదామె. నా భార్యను నీవు చూచుచున్నావా అన్నాను. లేదు అని అన్నదామె. కాబట్టి ఆ ఏకత్వము వేరే విధమైనది. ఎందుకనగా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని ఆయన చెప్పెను కదా అన్నాను. సాయంకాల సమయములో వెలుగుండును అని ప్రవక్త చెప్పెను. పాటలో ఇట్లు రాయబడినది, సాయంకాలమందు వెలుగుండును, మహిమ బాటను నిశ్చయంగా మీరు కనుగొందురు. నీటి బాటలో ఈనాడు వెలుగున్నది. ప్రశస్తమగు యేసునామంలో సమాధి చేయబడుటయే ముసలివారు, యువకులు అందరూ పాపము విషయమై పశ్చాత్తాపపడవలెను. పరిశుద్ధాత్మ నిశ్చయముగా లోనికి ప్రవేశించును. సాయంకాలపు వెలుగు వచ్చియున్నది. దేవుడు మరియు క్రీస్తు ఏకమై ఉన్నారన్నది నిజము. అన్కోట్. మళ్ళీ ఇక్కడ ప్రవక్త గారు మరియు ఒక యూదుడైనటువంటి ఒక బోధకునితో జరగబో సంభాషణను ఇప్పుడు చదువుతున్నాను. కోట్. కొద్ది కాలం క్రిందట నేను ఒక యూదులకు రబ్బీతో మాట్లాడుచున్నాను. అతడు నాతో ఇట్లనెను, అన్యులకు మీరు దేవునిని 3 ముక్కలుగా చేసి ఒక యూదునికి ఇవ్వజాలరు. మాకు దానికంటే మరి ఎక్కువ తెలియను. నేను అతనికి చెప్పాను, అది సరియే రబ్బీ, మేము దేవుని 3 ముక్కలుగా కోయము. నీవు ప్రవక్తలను నమ్మవా? నిశ్చయముగా నేను నమ్ముదును అని అతడు చెప్పాను. నీవు యెషయా 9:6 నమ్ముదువా? అవును. ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుచున్నాడు? దానికి ఆ బోధకుడు, యూదుడైనటువంటి బోధకుడు, మెస్సియా అని చెప్పాడు. దానికి నేను చెప్పాను, మెస్సియాకు దేవునికి గల సంబంధం ఏమిటి? అతడు చెప్పెను, ఆయన దేవుడై ఉండును. నేను చెప్పాను, అది సరియే, ఆమెన్. మీరు దేవుని 3 వ్యక్తులు లేదా 3 భాగములు చేయలేరు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ అను 3 దేవుళ్ళున్నారని మీరు ఒక యూదునికి చెప్పజాలరు. ఆ సిద్ధాంతము ఎక్కడ నుండి వచ్చినో వెంటనే అతను చెప్పును. నైసిన్ ఆలోచన సభ యొద్ద ఈ ఆచారము పుట్టినదని యూదునికి తెలియను. వారు మనలను అన్యులని నిందించుటలో ఆశ్చర్యం లేదు. మార్పు లేని దేవునిని గూర్చి మనము మాట్లాడుకొనుచున్నాము. యూదులు కూడా దాన్ని నమ్ముదురు. కానీ ఈ మారని దేవునిని మారు దేవునిగా సంఘము చూపించుచున్నది. ఒక్క దేవునిని 3గా చూపించుచున్నారు. కానీ సాయంకాలమందు వెలుగు వచ్చుచున్నది. యూదులు పాలస్తీనాకు తిరిగి వచ్చుచున్న కాలంలో ఈ సత్యము తిరిగి వచ్చుచున్న సంగతిని ప్రత్యేకముగా చూడవలసి ఉన్నాము. దేవుడు మరియు క్రీస్తు ఒక్కటే. ఈ యేసే ప్రభువు మరియు క్రీస్తు అయి ఉన్నాడు. యోహానుకు ప్రత్యక్షత ఉన్నది. యేసే ప్రత్యక్షతగా ఉన్నాడు మరియు లేఖనములలో ఆయన స్వయంగా దానిని చెప్పుకొనెను. నేను
ముందుండినవాడను, ఇప్పుడున్నవాడను, రానున్నవాడను అని ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన సర్వశక్తుడు. ఆమెన్. ప్రత్యక్షత నీకు అందని ఎడల పైకి చూచి దేవుని వెదకుము. దాని నీవు పొందుటకు అది ఒకటే మార్గము. ప్రత్యక్షత అనున్నది దేవుని నుండి రావలసి ఉన్నది. అది ఎన్నడూ మానవ ప్రయత్నముల ద్వారాను, ప్రకృతి సంబంధముకు ప్రయత్నముల ద్వారాను రాదు. ఆత్మ సంబంధముకు ప్రభావం వలననే ఇది వచ్చును. నీవు లేఖనమును కంటత చేయవచ్చును, అది చాలా అద్భుతమైనదే, అయినా అది పనిచేయదు. ఇది దేవుని నుండి వచ్చిన ప్రత్యక్షతయే ఉండవలను. దాన్ని నీకిచ్చును. పరిశుద్ధాత్మ ద్వారానే యేసు క్రీస్తని ఒకడు ఒప్పుకొనునని వాక్యంలో చెప్పబడి ఉన్నది. నీవు పరిశుద్ధాత్మను పొందవలను. అప్పుడు మాత్రమే ఆ ఆత్మ యేసే క్రీస్తు అను ప్రత్యక్షతను అనుగ్రహించును. దేవుడు అభిషిక్తుడు. దేవుని యొక్క ఆత్మ బయలుపరచని ఎడల దేవుని సంగతులను ఎవడనూ గ్రహించజాలడు. దేవుని యొక్క ఆత్మ వారికి ప్రత్యక్షపరచవలెను. ఈ లోకంలోని దేనికంటేనూ ఎక్కువగా మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మొరపెట్టవలను. మనము బైబిల్ను అంగీకరించి ఉన్నాము. అందులోని గొప్ప సత్యములను మనం స్వీకరించి ఉన్నాము. అయినను అవి చాలామంది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండుటలేదు. ఎందుకనగా ఆత్మ యొక్క ప్రత్యక్షత వారికి లేదు. వాక్యం ఇంకా వారిలో జీవం పొందలేదు. 2 కొరింథీ 5:21 చెప్పబడినది, యేసుక్రీస్తుతో మనం ఐక్యమగుట ద్వారా మనము దేవుని యొక్క నీతి అగుచున్నాము. దాన్ని మీరు గ్రహించారా? మనము దేవుని యొక్క నీతి అయి ఉన్నాం. ఇది క్రీస్తులో ఉండుట ద్వారా జరిగినదని చెప్పబడి ఉన్నది. ఆయన అనగా యేసు మన నిమిత్తము పాపమాయనని అది చెప్పుచున్నది. ఆయన పాపము చేసనని చెప్పుటలేదు గాని మన కొరకు పాపమాయను. ఆయనతో మనము ఐక్యమగుట వలన మనము దేవుని యొక్క నీతిగా మారి ఉన్నాము. ఆ వాస్తవమును మనము అంగీకరించవలెను. తప్పక మనము అంగీకరించవలెను. ఆయన అక్షరాల మన కొరకు పాపమాయను. మన కొరకు ఆయన ప్రత్యామ్నాయముగా మారెను. ఆయనతో మనము ఐక్యమగుట వలన మనము దేవుని యొక్క నీతి అయితే మన సత్యమును కూడా తప్పక మనము అంగీకరించవలెను. ఒక దానిని తిరస్కరించినప్పుడు మరో దానిని కూడా తిరస్కరించిన వారమును. ఒకటి అంగీకరించబడినప్పుడు మరొకటి అంగీకరించిన వారమగుదుము. దానిని బైబిల్ చెప్పుచున్నదని మనకు తెలియను. దాన్ని కాదనలేము. కానీ దాని యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొనుచున్నారు. చాలామంది దేవుని యొక్క పిల్లలకు అది వాస్తవంగా తోచుటలేదు. అది బైబిల్లోని ఒక మంచి వచనమని చెప్పుచున్నారు. కానీ దానిని మనము మన విషయంలో సజీవమగు దానిగా చేసుకొనవలెను. అందుకు ప్రత్యక్షత అవసరం. మీకు ఆశ్చర్యమును మరియు సహాయమును కలుగజేయు ఒక సంగతిని ఇక్కడ చూపించేదను. క్రొత్త నిబంధన ఆదిలో గ్రీకు భాషయందు రాయబడినదన్న మాటను నమ్మని ఏ విద్యార్థియూ ఉండడు. మన గొప్ప బైబిల్ విద్యార్థులందరూ చెప్పినది వినండి. దేవుడు మన ప్రపంచమునకు 3 గొప్ప రాజ్యములను ఇచ్చెను. సువార్త నిమిత్తము 3 గొప్ప త్యాగములను చేసెను. ఆయన గ్రీకులకు ఒక విశ్వభాషను ఇచ్చెను. ఆయన యూదులకు నిజమగు మతమును, నిజమగు దేవుని జ్ఞానమును రక్షకుని ద్వారా అనుగ్రహించెను. ఆయన రోమనులకు ఒక ఐక్య సామ్రాజ్యమును ఇచ్చెను. వారు మనకు న్యాయశాస్త్రమును మరియు ఉన్నత విధానముల యొక్క క్రమమును ఇచ్చిరి. ఆ విధముగా మనకు నిజమగు మతము, చాలామంది జనులతో సంభాషించగల భాష, ప్రభుత్వము మరియు భౌతికంగా వ్యాపించు రహదారులు వచ్చి ఉన్నవి. చారిత్రాత్మకంగా చూచినప్పుడు ఇది సరిగానే కనబడను. బైబిల్ దినములలోని గ్రీకు భాష ఎంతో ఖచ్చితమైనది, సరి అయినదని ఈనాడు మన గ్రీకు పండితులు చెప్పుచున్నారు. గ్రీకు భాష నేర్చుకొనిన అనుభవము మరియు సరి అయిన వ్యాకరణము గడించిన వాడైనచో అతనికి కొత్త నిబంధన వాక్యము బోధించుచున్నది నిజముగా తెలియను. కానీ ఇది కేవలం సిద్ధాంతం మాత్రమేనా? ఇది నిజమా? బాగుగా ప్రసిద్ధి చెందిన ప్రతి గ్రీకు పండితుడును ఒక్కొక్క శాఖకు చెందియున్నాడు గనుక వారు ఒకరితో ఒకరు వాదించుకొనుచున్నారు. వారి యొక్క వాగ్వివాదము గుర్తింపు పొందిన గ్రీకు పదముల మీదను, గుర్తింపు పొందిన వ్యాకరణ సూత్రముల మీదను ఆధారపడి ఉండలేదా? నిశ్చయముగా అది ఆ విధంగా ఉన్నది. 325 నాటి నైసియా ఆలోచన సభకు ముందున్న పెర్గమ కాలంలో సైతము 2 గొప్ప విద్యార్థులుండిరి. వారు ఆరియస్ మరియు
ఆతానిసియస్లు ఒక గ్రీకు పదమును గూర్చి వాదించుకొనుచు సిద్ధాంతము విషయంలో బంధింపబడిరి. వారి యొక్క వాదము బహు తీవ్రతరముగాను ప్రపంచ ప్రసిద్ధి చెందినదిగాను ఉండెను. ప్రపంచము ఒక డిప్తాంగు మీద ముక్కలైనదని చరిత్రకారులు చెప్పుచుందురు. ఒక డిప్తాంగు అనగా ఒక ఏక గుణితాక్షరముందున్న రెండు అచ్చుల యొక్క శబ్దము. గ్రీకు అంత పరిపూర్ణముగా మరియు దేవుని చేత అంతగా నిర్ణయము చేయబడినప్పుడు అటువంటి వివాదము ఎందుకు పుట్టవలను? మనమందరమును తప్పకుండా గ్రీకు నేర్చుకొనవలనని దేవుడు ఉద్దేశించలేదు కదా. ఈనాటికి మనము గ్రీకు గూర్చి వాదములాడుకొనుచున్నాము. డాక్టర్ మెక్రాసన్ రాసిన క్రీస్తు యొక్క చచ్చుబడిన సంఘమును ఎక్స్రే తీసిరి అను పుస్తకమును ఉదాహరణకు తీసుకొనండి. అందులో అతడు చాలామంది పేరు పొందిన గ్రీకు వ్యాకరణకర్తల యొక్క ఎన్నో వ్రాతలను ఎత్తి రాసెను. తన సొంత సంతృప్తి కొరకు రుజువుపరచుకొనెను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినవాడు నూతన జన్మను పొందిన వానితో సమానుడని బైబిలు బోధించుచున్నట్లు మారని గ్రీకు వ్యాకరణ సూత్రములను సంగ్రహించి చెప్పెను. బలిపీఠం మీదకు స్త్రీ రావచ్చునని అతడు నిస్సంకోచముగా చెప్పెను. ఎందుకనగా ప్రవచనము అను మాటకు బోధించుటని అర్థము చెప్పెను. కానీ అతని వలె సామర్థ్యము గల ఇతర గ్రీకు పండితులను అతడు ఒప్పింపజేయగలడా? ఎన్నడూ ఒప్పింపజాలడు. వ్యతిరేక అభిప్రాయం గల ఆ ఇతర పండితుల యొక్క వ్రాతలను మీరందరూ చదవవలసి ఉన్నారు. వారు ఎంత వ్రాసినా దానిని వినండి. నేను చెప్పినది మాత్రమే సత్యమని ఎరుగుట కాదు కానీ మనము మరో అడుగు ముందుకు వేయుదము. యేసు యొక్క భాష మరియు ఆనాటి జనుల యొక్క భాషయగు ఆరామిక్లో మూల వ్రాతప్రతులు వ్రాయబడినవని చెప్పుకొను పండితులు నేడు మనకున్నారు. గ్రీకు భాషను ప్రజలు రాయనూ లేరు, మాట్లాడనూ లేరు అని అందరికీ తెలిసిన సంగతే అని వారు అనుచున్నారు. దాని మీద మన చరిత్రకారులు విభాగింపబడి ఉన్నారనున్నది సత్యము. ఉదాహరణకు డాక్టర్ స్కోఫీల్డ్ను చూడండి. చాలా తెలివిగల పండితుడు. పరిశోధన ద్వారా అతడు తన సంతృప్తి కొరకు రుజువు చేసిన దానిని వినండి. ఆనాడు గ్రీకు మాట్లాడు జనులు వ్యవహారిక భాషలో క్రొత్త నిబంధన వ్రాయబడినని అతడు చెప్పెను. తన నమ్మకములకు చక్కని కారణములను అతడు చూపించగలడు. అతని వశంలో ఉండిన ఆయా పత్రములను ఆధారము చేసుకొనెను. మరొక ప్రక్క ఇంకొక పేరొందిన పండితుడు డాక్టర్ లాంసా ఉన్నాడు. కొత్త నిబంధన ఆరామిక్లో రాయబడిందని అతడు నమ్మెను. ఆనాటి జనుని యొక్క భాష గ్రీకు కాదు కానీ ఆరామిక్ అను అతని వాదనను బలపరచుటకు మహాచరిత్రకారుడు టోన్బీ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన మొదట ఆరామిక్ భాషలో వ్రాయబడినదనుట నిజమనిపించుచున్నది. ఏమైనా కానీ దీని గూర్చి మనం ఒప్పుకొను ముందు కింగ్ జేమ్స్ వర్షన్ మరియు డాక్టర్ లాంసా అనువాదం రెండింటినీ చదువుదాం. రెండింటిలోనూ పదములు ఒకే విధంగా ఉండుట మనకు ఆశ్చర్యం కలిగించును. విషయంలో కానీ సిద్ధాంతంలో కానీ ఎట్టి భేదము మనము కనుగొనము. ఈ క్రొత్తగా కనిపెట్టబడిన వ్రాతప్రతులు మరియు ముందే తెలిసిన వ్రాతల యొక్క క్రొత్త ప్రచురణల ముందు మనకున్న వాటి యొక్క అధికారంను రుజువు చేయుచున్నది. అందుకే దేవుడు వాటిని అనుమతించనని మనము చెప్పవచ్చును. అనువాదకులు ఒకరితో ఒకరు పోరాడుకొనుచున్నా కానీ లేఖనములు పోరాడుకొనుట లేదని మనం గ్రహించవలను. బైబిల్ వ్రాసిన భాషలో ఎంతో పరిజ్ఞానం సంపాదించిన పండితుల అనువాదమును ఆధారం చేసుకొని నీవు దాన్ని చూడలేవు. ఇంకా నీవు ఆ విషయములను గ్రహించని ఎడల నీ మనస్సు ఆచారం యొక్క ముసుగు క్రింద ఉన్నదని భావము. ఇక్కడ ఒక చివరి మాదిరి ఉన్నది. శాస్త్రులు, పరిసయ్యులు మరియు క్రీస్తు శకం 33 నాటి గొప్ప పండితులు వ్యాకరణం యొక్క ఖచ్చిత సూత్రములను ఎరుగుదురు. ఇందులో ఏమీ సందేహం లేదు. పాత నిబంధన వ్రాయబడిన భాష యొక్క పదములను వాటి యొక్క ఖచ్చిత అర్థములను ఎరుగుదురు. వారికి అన్యమగు జ్ఞానమున్నను కుమారుని యందు బయలుపరచబడిన దేవుని యొక్క వాగ్దాన వాక్యపు ప్రత్యక్షతను వారు పొందలేకపోయిరి. ఆది కాండము నుండి మలాకి వరకు ఆయన కనబడుచున్నాడు. మొత్తం అధ్యాయములు ఆయనకును ఆయన పరిచర్యకును అంకితము చేయబడినవి. ఆత్మ ద్వారా వెలిగింపబడిన వారు తప్ప మిగిలిన వారు పూర్తిగా ఆయన యొక్క ప్రత్యక్షతను పోగొట్టుకొనిరి. ఇప్పుడు మనము ఒక ముగింపునకు వచ్చి ఉన్నాం.
ఈ ముగింపును ముందే మనము వాక్యంలో పొంది ఉన్నాం. అతి పురాతనముగు మంచి వ్రాతప్రతులను సంపాదించవలనని మనం ప్రయత్నములు చేయుచున్నాం. అప్పుడే వాక్యమునకు శ్రేష్టముగు అర్థము గ్రహింప సాధ్యమగునని నమ్ముచున్నాం. మనం ఎంత యథార్థంగా లేఖనములను అధ్యయనం చేసి పోల్చి కొనినప్పటికీ ఎన్నడూనూ దాని యొక్క నిజ అర్థమును గ్రహించలేం. దానిని బయటకు తెచ్చుటకు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత కావలను. పౌలు చెప్పినది ఖచ్చితంగా అదే. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చినే మేము బోధించుచున్నాము. 1 కొరింథీ 2:13. వాగ్దానము చేయబడిన దానిని రుజువుపరచుట ద్వారా దేవుడు తన సొంత వాక్యమును అనువదించుటయే నిజమైన ప్రత్యక్షత. నేను చెప్పిన దానిని బట్టి ఎవరునూ తప్పుత్రోవ పట్టకూడదు. వాక్యం యొక్క ఖచ్చితత్వం గూర్చి నేను నమ్ముట లేదని మీరు తలంచరాదు. ఇప్పుడు అది మనకున్నది. ఈ బైబిల్ ఖచ్చితమైనదని నేను నమ్ముచున్నాను. యేసు ఈ భూమి మీద ఉండినప్పుడు పాత నిబంధనను పూర్తిగా ధృవీకరించెను. మన క్రొత్త నిబంధన వలె ఖచ్చితంగా అది సమకూర్చబడినది. అందులో ఏమీ పొరపాటు జరగలేదు. నేడు మనకు తప్పిపోని దేవుని వాక్యం ఉన్నది. మరియు ఏ వ్యక్తియు ధైర్యముగా దాని నుండి ఏదియు తీసివేయలేడు లేదా దానికి మరేదియు కలపజాలడు. కానీ మనకు అదే ఆత్మ అవసరమై ఉన్నది. అదే మనకు బోధించవలెను. ఆత్మ ద్వారా మనకు ప్రత్యక్షత కావలసి ఉన్నది. ఒక క్రొత్త బైబిల్ మనకు అవసరం లేదు. ఒక క్రొత్త అనువాదం మనకు అవసరం లేదు. అందులో కొన్ని చాలా మంచివే మరియు వాటికి నేను వ్యతిరేకిని కాను. కానీ మనకు ఆత్మ యొక్క ప్రత్యక్షత అవసరమై ఉన్నది. దేవునికి వందనములు. మనకు అవసరమగు దానిని మనము పొందగలము. ఏలయనగా మనకు దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యమును బయలుపరచగోరుచున్నాడు. ఎడతెరగని జీవప్రదమగు జయించు ప్రత్యక్షతను దేవుడు తన ఆత్మ ద్వారా అనుగ్రహించనారంభించునుగాక. సంఘము ఒక నూతన ప్రత్యక్షతను పొందినచో చాలును. దాని ద్వారా సజీవ వాక్యము బయలుపరచబడును. మనము గొప్ప కార్యములు చేయుదుము. పరమందున్న మన తండ్రిని మనము మహిమపరచుదము. హెడ్డింగ్: పాపము నుండి విడుదల. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనను కడిగిన వానికి, కడగబడుట అను పదమునకు వాస్తవంగా విడిపించబడుట అని అర్థం. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించెను. అది అద్భుతం కాదా? కానీ మీరు ఆత్మ సంబంధముకు మనస్సు కలిగి ఉన్నారా? దాన్ని మీరు గ్రహించారా? మనలను మన పాపముల నుండి సంపూర్తిగా విడిపించినది ఆయన యొక్క సొంత రక్తము. అది మానవ రక్తము కాదు, అది దేవుని యొక్క రక్తము. అది క్రీస్తు రక్తమని పేతురు పిలిచెను. ప్రభు యొక్క రక్తమనియు యేసు యొక్క రక్తమనియు పౌలు పిలిచెను. ముగ్గురు వ్యక్తులు కారు, కానీ ఒకే వ్యక్తి. అక్కడ మరలా ప్రత్యక్షత ఉన్నది. ఒకే దేవుడు. సర్వశక్తులకు ఆ యెహోవా దేవుడు క్రిందకి దిగివచ్చి తనతో ఒక శరీరమును అమర్చుకొని కన్యక యొక్క గర్భము ద్వారా బయటకు వచ్చెను. మనలను మన పాపముల నుండి స్వతంత్రులుగా చేయునది దేవుని యొక్క రక్తమే. పూర్తిగా మనను విడిపించును. ఆయన ఎదుట మచ్చలేని వారినిగా మనను నిలువబెట్టి మనకు మహదానందము కలిగించును. మీకు పాత నిబంధన మాదిరి కావాలనా? ఏదెను తోట యొద్దకు వెళ్ళుదాం. కుమారుడుగు ఆదాము నశించిపోయినని మొదట వర్తమానం మహిమలోనికి అందినప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపెనా? ఒక కుమారుని ఆయన పంపెనా? మన వంటి మరి ఒకరిని ఆయన పంపెనా? లేదు. నశించిన కుమారుని విడిపించుటకు ఆయనే స్వయంగా వచ్చెను. హల్లెలూయా. దేవుడు తన యొక్క రక్షణ సంకల్పమును మరి ఒకరికి అప్పగించలేదు. తనను తాను ఆయన నమ్ముకొనెను. దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించెను. తన కొరకు మనలను విమోచించెను. దేవుని యొక్క రక్తము వలన మనము రక్షించబడి ఉన్నాము. నిత్యుడగు దేవుడు ఒక మత్స్య శరీరమందు నివసించెను. పాపమును పరిహరించుటకు అలాగు చేసెను. తన రక్తము చిందించుటకు ఒక గొర్రె పిల్లగా అయి ముసుగు ధరించి దానిలో ప్రవేశించెను. దీన్ని గూర్చి ఆలోచించండి.
అది దేవుని రక్తము గనుక అది పరిపూర్ణ రక్తము. మనలను పాపము యొక్క శక్తి, దాస్యము మరియు అపవిత్రత నుండి ఆ పరిపూర్ణ రక్తము విమోచించును. ఆ విధమగు విమోచన పరిపూర్ణమైనది మరియు సంపూర్తి అయినది. కాబట్టి ఇక ఏ శిక్షా విధియునూ లేదు. దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. రోమా 8:33-34. ఆయన మరణము ద్వారా మనకు రక్తము వచ్చెను. ఆ రక్తము మనను విమోచించెను. ఇప్పుడు ఏ శిక్ష విధియూ లేదు. ఎట్లుండగలదు? శిక్ష విధించుటకు ఏమీ లేదు. ఎందుకనగా రక్తము మనలను పాపము నుండి విడిపించెను. మనము స్వతంత్రులము, పాపము లేని వారము. మానవుని మాట వినవద్దు, వాక్యమునకు చెవియొగ్గుడి. మీరు రక్తము చేత విమోచింపబడి ఉన్నారు. ఆచారముల ద్వారాను మరియు మత నమ్మకముల ద్వారాను సంస్థల ద్వారాను మరలా బంధింపబడవద్దు. దేవుని యొక్క శక్తిని మరియు యేసు రక్షించును, స్వస్థపరచును, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపును అని నమ్మని వారి మాటలను విని దాని నుండి దారి తప్పిన వారవ్వకుడి. మీరు దేవుని చేత స్వతంత్రము పొందినవారు, ఆయన యొక్క స్వరక్తము వలన విమోచింపబడినవారు. మీరు ఇంకా మీ శాఖల యందు ఆచారముల యందు నమ్మిక ఉన్న ఎడల మీరు వాక్యమునందు విశ్వాసమును పోగొట్టుకొని ఉన్నారన్నది నిశ్చయము. హెడ్డింగ్: రాజులు మరియు యాజకులు. ప్రకటన 1:6. ఆయన మనలను మన తండ్రియగు దేవునికి రాజులుగాను యాజకులుగాను చేసెను. ఆయనకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను అలాగు చేసెను. ఇక్కడ నొక్కి చెప్పవలసిన కొన్ని ప్రత్యేక సత్యములున్నవి. ఇది ఇందులో ఒకటి. ఆయన మనలను చేసెను. రక్షణ అనున్నది ఆయన పని. రక్షణ ప్రభువు నుండి కలుగును. అంతా కృప ద్వారానే కలుగును. ఒక ఉద్దేశము నిమిత్తము ఆయన మనలను విమోచించెను. ఒక ఉద్దేశము నిమిత్తము ఆయన మనలను కొనెను. మనము రాజులము, ఆత్మ సంబంధముకు రాజులము. ఆయన తన సింహాసనం మీద కూర్చుండి ఉన్నప్పుడు ఆయనతో కూడా మనమును ఈ భూమి మీద రాజులముగాను ఉందుము. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధముకు రాజులము. ఒక ఆత్మ సంబంధముకు రాజ్యమును మనం పరిపాలించుదము. రోమా 5:17లో అది చెప్పబడినది. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కొలస్సీ 1:13లో ఇట్లున్నది: ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అధికారము రాజ్య నివాసునిగా చేశాను. ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా ఏలుచున్నాము. పాపము మీద, లోకము మీద, శరీరం మీద, అపవాది మీద మనకు అధికారం ఉన్నది. ఆయన యొక్క మహిమను మరియు స్తుతిని ప్రచురము చేయుచున్నాము. ఆయననే చూపుచున్నాము. ఏలయనగా క్రీస్తు మనలో ఉన్నాడు. ఆయన తన ఇష్టానుసారముగాను చిత్త ప్రకారముగాను మనలో పనిచేయుచున్నాడు. అవును, నిశ్చయంగా. ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు పరలోక స్థలములో కూర్చొని ఉన్నాము. మనను యాజకులుగా చేసెను. అవును, ఆయనకు మనము యాజకులమునై ఉండి ఆత్మ సంబంధమగు స్తుతిని సమర్పించుచున్నాము. అందుకు మన పెదవులు శుద్ధీకరించబడినవి. ఆయన కొరకు మాధుర్యమగు అర్పణగా మన జీవితములను ధారపోయుచున్నాము. ఆయనను సత్యముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచున్నాము. విజ్ఞాపనలు, అభ్యర్థనలు తెలియజేయుచున్నాము. మన దేవునికి యాజకులముగాను రాజులముగాను ఉన్నాము. లోకము మనకు సంబంధించినది కాదనుటలో ఆశ్చర్యం లేదు. మరియు మనము వింత జనులము
మంచి క్రియలు చేయుటకు ఆసక్తి కలిగి ఉన్నాము. మన తండ్రిని పోలిన పిల్లల వలె ఉండుటకు ఆయనలో తిరిగి సృజింపబడి ఉన్నాము. హెడ్డింగ్: రానున్న దేవుడు. ప్రకటన 1:7. ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆయన వచ్చుచున్నాడు. యేసు వచ్చుచున్నాడు. దేవుడు వచ్చుచున్నాడు. ప్రవక్త వచ్చుచున్నాడు. యాజకుడు మరియు రాజు వచ్చుచున్నాడు. సర్వములో సర్వము వచ్చుచున్నాడు. అవును, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆమేన్. ఆయన వచ్చుచున్నాడు. ఆయన మేఘములోను వచ్చుచున్నాడు. మహిమ మేఘములో వచ్చుచున్నాడు. రూపాంతరపు కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడెను. దేవుని శక్తి ఆయనలో ఇమిడి ఉన్నట్లుగా ఆయన వస్త్రములు ప్రకాశించుచుండెను. ప్రతి నేత్రము ఆయనను చూచును. అనగా ఇది ఎత్తబరుట కాదని అర్థం. ప్రపంచ అధినేతగా ఆయన వచ్చినప్పుడు, తన స్థానమును ఆక్రమించినప్పుడు ఇది జరుగును. తన ఆచారములతోనూ శాఖల సిద్ధాంతములతోనూ ఆయన పొడిచిన వారు ఆయన చూచి ఏడ్చుచుందురు. జనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎందుకనగా ఆయనే వాక్యము. జకర్యా 12:9-14లోని ప్రకటన గాథ ఇది. దాదాపు 2500 సంవత్సరముల క్రితము జకర్యా దీనిని ప్రవచించెను. ఇది ఇప్పుడు జరుగుటకు సిద్ధముగా ఉన్నది. వినండి. యెరూషలేమునకు విరోధంగా లేచిన ప్రతి దేశమును నేను ఆ దినమున నాశనం చేసేదను. దావీదు ఇంటి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను నేను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కృమ్మరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచెదరు. ఇప్పుడు యూదుల యొద్దకు సువార్త ఎప్పుడు వచ్చును? అన్యుల దినములు సంపూర్ణమైన తరువాత సువార్త యూదుల యొద్దకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. ఈ దినమున జరగనయున్న ఈ సంగతిని గూర్చి నేను మీతో చెప్పగోరుచున్నాను. జరగబోచున్న ఈ గొప్ప సంఘటన మనను ప్రకటన 11 యొద్దకు తీసుకుని వెళ్ళును. 2 సాక్షులను చూడండి. వారిద్దరూ ప్రవక్తలు, అనగా మోషే మరియు ఏలియాలు. సువార్తను మరలా యూదుల యొద్దకు తీసుకొని పోవును. అందుకు మనము సిద్ధంగా ఉన్నాము. ప్రతిదియు క్రమంలో ఉన్నది. యూదులు వర్తమానమును అన్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి. అదేవిధంగా అన్యులు మరలా యూదుల వద్దకు సువార్తను కొనిపోవుదురు. అప్పుడు ఎత్తబడుట వచ్చును. ప్రకటన మరియు జకర్యా గ్రంథములలో ఇప్పుడు మనం చదివిన దానిని గుర్తుంచుకొనండి. ఆ రెండును శ్రమల కాలము అయిన వెంటనే జరుగును. మొదటిగా జన్మించిన వారి యొక్క సంఘము శ్రమల గుండా వెళ్ళదు. దాన్ని మనం ఎరుగుదుము. దాన్ని బైబిల్ బోధించుచున్నది. ఆ సమయమున దేవుడు తన ఆత్మను ఇశ్రాయేలు వారి ఇంటి మీద కృమ్మరించునని చెప్పబడి ఉన్నది. వారి దినమున అన్యజనుల మీద కుమ్మరించబడిన ఆత్మ కూడా అదే. ఆయన్ను పొడిచిన వారు ఆయన్ను చూచెదరు, మరియు వారు ఆయన కొరకు ఏడ్చెదరు. తన ఏకైక కుమారుని పోగొట్టుకొనిన వారు ఏడ్చినట్లుగా వారు ఏడ్చెదరు. ఏకైక కుమారుని కొరకు ఎంత ప్రలాపించెదరో అంతగా వారు ఆయన కొరకు ప్రలాపించెదరు. ఆ దినమున యెరూషలేములో మహారోదన పుట్టును. మెగిద్దోను లోయలోని హాదద్ నిమ్మోను వరకు ఆ అంగలార్పు వ్యాపించును. దేశ నివాసులందరూ ఏ కుటుంబముకు ఆ కుటుంబంగా ప్రలాపించుదురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపించుదురు. అప్పుడు ఆయన తన రెండవ రాకడలో మేఘముల మీద మహిమతో వచ్చును. ఆయన్ను పొడిచిన ఆయుధులు ఆయనను చూచెదరు. మరొక వాక్యంలో చెప్పబడినట్లుగా, ఆ గాయములు నీకు ఎక్కడివని ఆయన అడుగుదురు. నా స్నేహితుల ఇంటిలో అని ఆయన చెప్పును. మెస్సయ్యగా ఆయనను విసర్జించిన యూదులకు అది రోదన సమయముగా ఉండుట మాత్రమే కాదు గాని, ఈ దినమున ఆయన రక్షకునిగా తిరస్కరించి విడిచిపెట్టబడిన అన్యులకును రోదన సమయముగా ఉండును. అక్కడ ఏడ్పును అంగలార్పును ఉండును. నిద్రించుచున్న కన్యకులు అంగలార్చుదురు. నూనెను పొందుటకు నిరాకరించిన సంఘమునకు వారు సాదృశ్యముగా ఉన్నారు. అది పరిశుద్ధాత్మకు సూచన. వారి దీపములలో నూనె లేదు, కానీ ఆలస్యమైపోయింది. ఆ జనులు మంచివారు కారని దానికి అర్థం కాదు.
వారు కన్యకులు అనగా ఉన్నత నైతిక స్థాయిని అది సూచించుచున్నది. కానీ వారి యొక్క దివిటీలలో నూనె లేదు, కాబట్టి వారు బయటకు త్రోయబడిరి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటనియు ఉండును. ఆది కాండం 45వ అధ్యాయంలో ఉన్న దానితో దీనినంతటిని పోల్చి చూద్దాం. ఐగుప్తులో యోసేపు తన సోదరులను కలుసుకొని తన్ను వారికి తెలియపరచుకొనెను. ఆది కాండము 45వ అధ్యాయము 1-7. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక తన యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. అంతటి యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపును నేనే. అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇప్పుడు దానిని మీరు జకర్యా 12వ అధ్యాయంతో పోల్చి చూడండి. చాలా చక్కగా సరిపోవును కదా. ఆ రెండింటిని మనము కలిపి చేర్చిన ఎడల చక్కగా అది సరిపోవును. యోసేపు చాలా చిన్నవాడిగా ఉన్నప్పటి నుండియే తన అన్నలచే ద్వేషించబడెను. ఎందువలన అతడు తన అన్నలచే ద్వేషించబడెను? అతడు ఆత్మ సంబంధి గనుకనే. అతడు అనుకోకుండానే దర్శనమును చూచెను. కలలు కని వాటి భావమును చెప్పునది అతనిలో ఉండెను. తనలో ఉన్నదానిని కాకుండా మరి దేనిని అతడు వెల్లడి చేయలేదు. కాబట్టి కారణం లేకుండానే అతని అన్నలు అతనిని ద్వేషించిరి. కానీ అతడు తన తండ్రికి ప్రియమైన వాడు. అతని తండ్రి ఒక ప్రవక్త గనుక దానిని అర్థం చేసుకొనెను. క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా అతడున్నాడు. తండ్రియగు దేవుడు కుమారుని ప్రేమించెను, కానీ సోదరులు అనగా శాస్త్రులు మరియు పరిసయ్యులు ఆయనను ద్వేషించిరి. ఎందుకనగా ఆయన రోగులను బాగు చేయగలడు, అద్భుతములు జరిగించెను, భవిష్యత్తును ముందే చెప్పెను, దర్శనములు చూచెను, వాటికి భావము చెప్పెను. ఆయన ద్వేషించుటకు ఏ కారణము లేదు గాని వారు ద్వేషించిరి. యోసేపును కూడా అతని సోదరులు కారణము లేకుండానే ద్వేషించిరి. యాకోబు కుమారులు యోసేపును ఎట్లు చూచిరో గుర్తుంచుకొనండి. వారు అతనిని గోతిలో పడద్రోసిరి. అతని తండ్రి అతనికి కుట్టి ఇచ్చిన రంగురంగుల అంగిని వారు తీసివేసి దానిని రక్తములో ముంచి ఆ బాలుడికి ఏదో క్రూర మృగం తినివేసనని వారు తమ తండ్రికి చెప్పిరి. వారు అతనిని వర్తకులకు బానిసగా అమ్మివేసిరి. వారు అతనిని ఐగుప్తులోనికి కొనిపోయిరి. మరియు అక్కడ అతడు ఒక సైన్యాధిపతికి మరలా అమ్మబడెను. ఆ సైన్యాధిపతి యొక్క భార్య అతనిని అన్యాయంగా చెరసాలలో వేయించినది. కానీ కొంతకాలమైన తరువాత అతడు ప్రవక్త గనుక ఆ సామర్థ్యమును బట్టి ఫరో ఎదుటికి మరలా తీసుకొని రాబడెను. ఫరో యొక్క కుడి పార్శ్వమునకు అతడు హెచ్చింపబడెను. ఎవరైనా ఫరోను కలుసుకొనవలెనన్నచో మొదటిగా యోసేపును సంప్రదించవలెను. అంత గొప్ప అధికారం అతనికి ఇవ్వబడెను. ఐగుప్తులో ఉండగా యోసేపు యొక్క జీవితంను మనం పరీక్షించుదాము. ఎందుకనగా ఇక్కడ అతనిని క్రీస్తుకు పరిపూర్ణ మాదిరిగా చూచి ఉన్నాం. అతడు సైన్యాధిపతి యొక్క ఇంటిలో ఉండగా అబద్ధముగా నేరము మోపబడెను. కారణం లేకుండానే శిక్షింపబడెను. చెరసాలలో వేయబడెను. యేసునకు కూడా వారు అలాగే చేసిరి. అతడు చెరసాలలో ఉండగా వంటలు చేయువానికి పానదాయకునికి వారి కలలకు భావము చెప్పెను. వారు అతనితో కూడా చెరసాలలో ఉండిరి. పానదాయకుడు విమోచన పొంది బ్రతికెను, కానీ మరి ఒకడు మరణశిక్షకు గురి అయ్యను. శిలువ మీద క్రీస్తు శిక్షకు గురి అయ్యను.
దేవుని వలన మానవుల వలన విడిచిపెట్టబడిన వాడాయను. ఆయనకు ఇరుప్రక్కల ఇద్దరు బందిపోటు దొంగలుండిరి. ఒకడు ఆత్మ సంబంధముగా చనిపోయెను, కానీ మరి ఒకనికి జీవమును అనుగ్రహించబడెను. గమనించండి, శిలువ మీద నుండి యేసు కొనిపోబడి పరలోకమునకు హెచ్చింపబడెను. యెహోవా యొక్క గొప్ప ఆత్మకు కుడివైపున ఇప్పుడు ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప ఎవరునూ దేవుని యొద్దకు రాలేరు. మానవునికి మరియు దేవునికి మధ్య ఒకడే మధ్యవర్తి ఉన్నాడు. ఆయనే నీకు కావలసి ఉన్నాడు. మరియలు కానీ పరిశుద్ధులు కానీ ఎవరూ లేరు, యేసు మాత్రమే. ఈ మాదిరిని మనము యోసేపులో చూచెదము. ఐగుప్తులో అతడు చేసిన ప్రతిదియు ఎట్లు వర్ధిల్లెనో గమనించండి. సైన్యాధిపతితో అతని యొక్క పని వర్ధిల్లెను, చెరసాల సహితం వర్ధిల్లెను. యేసు తిరిగి వచ్చినప్పుడు ఎడారి గులాబీ వలె పుష్పించును. ఆయన వర్ధిల్లుటకు మూలపురుషుడు, సన్ ఆఫ్ ప్రాస్పరారిటీ. యోసేపు ఆధ్వర్యంలో ఆ దేశము వర్ధిల్లినంతగా మరెప్పుడునూ వర్ధిల్లలేదు. ఈ భూమి మీదకి అటువంటి ఆశీర్వచన కాలము ఒకటి వచ్చుచున్నది. ఎన్నడూ అట్టి కాలమును ప్రపంచము చూడలేదు. మనమందరము మన స్వంత అంజూరపు చెట్టు కింద కూర్చుని ఆనందముగా ఆయన సన్నిధిలో నిత్య సంతోషము అనుభవించదము. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య ఆనందము కలదు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు చూడండి, యోసేపు వెళ్ళిన ప్రతి చోటికిని అతని రాకకు ముందే వారు బూరను ఊదుచుండిరి. ప్రజలు ఇలాగూ అరచిరి, యోసేపునకు మోకరిల్లుడి. ఎవరు ఏమి చేయకున్నా కానీ ఆ బూర ధ్వని వినబడినప్పుడు మోకాళ్ళు వంచవలెను. అతడు వీధిలో ఏదైనా అమ్ముచుండవచ్చును, తను అమ్మిన దాని కొరకు డబ్బు పుచ్చుకొనచుండవచ్చును. కానీ ఆ బూర ధ్వనిని వినినప్పుడు అతడు ఆ పనిని నిలిపి మోకాళ్ళునవలెను. అతడు ఏదైనా ప్రదర్శించుచుండవచ్చును లేదా నాట్యము చేయుచుండవచ్చును. దానిని అతడు ఆపి యోసేపునకు మోకరిల్లవలెను. ఎందుకనగా బూరధ్వని ద్వారా అతని రాక గూర్చి ప్రకటించబడినది. ఈ దినములలోనే ఒక దినమున ప్రతిదియు నిశ్శబ్దంగా ఉండవలసి వచ్చును. ఎందుకనగా దేవుని యొక్క బూర మ్రోగును, క్రీస్తునందు మృతులు లేచెదరు, సూర్యోదయమగును, నిత్య వెలుగు ఉదయించును. అప్పుడు ప్రతి మోకాలు వంగును. ఎందుకనగా ఈలాగు వ్రాయబడి ఉన్నది, ఏలైనగా ఆయనను దేవుడు ఎంతో హెచ్చించెను, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. యేసు నామం ఎదుట ప్రతి మోకాలు వంగవలెను. పరలోకమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, భూమి కింద ఉన్నవి కానీ అన్నీను వంగవలెను. యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ఒప్పుకొనవలెను. తండ్రియగు దేవుని యొక్క మహిమార్థము ఇది జరుగును. ఫిలిప్పి 2:9-11. ఈ యోసేపు యొక్క మాదిరిలో మరి ఒక మహిమకరమగు ప్రత్యక్షతను గమనించండి. యోసేపు ఐగుప్తులో ఉండగా అతనికి ఒక అన్య వధువు ఇయ్యబడెను. ఆమె ద్వారా అతనికి ఎఫ్రాయిము మరియు మనష్షేలు కలిగిరి. ఆ ఇద్దరు కుమారులను ఆశీర్వదించమని యోసేపు తన తండ్రిని అడిగెను. వారిని యాకోబు ముందర నిలవబెట్టెను. మొదట జన్మించిన మనష్షేను యాకోబు యొక్క కుడి చేతి వైపునను ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపునను నిలవబెట్టెను. వారిని దీవించిన ఉన్న యాకోబు తన చేతులను మార్చి దీవించెను. అతని కుడి చేయి చిన్నవాని మీద పడినది. యోసేపు దాన్ని అడిగాడు, తండ్రి, అలాగు కాదు, ఇతడు మొదట జన్మించిన వాడు నీ కుడివైపున ఉన్నాడు. కానీ యాకోబు, దేవుడు తన చేతులు మార్చెనని చెప్పెను. ఇక్కడ ఒక మాదిరిని మనము చూడగలము. మొదటిగా జన్మించిన వారికి అనగా యూదులు చెందవలసిన ఆశీర్వచనము చిన్నవానికి అనగా అన్యులకు చెందెను. అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువకు సాదృశ్యము.
శిలువ ద్వారా ఆశీర్వచనము వచ్చుచున్నది. గలతీ 3:13-14 వరకు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అబ్రహాము యొక్క ఆశీర్వచనము శిలువ ద్వారా అన్యుల వద్దకు వచ్చెను. యూదులు శిలువను విసర్జించిరి కాబట్టి యేసు అన్యవధువును పొందెను. యోసేపు తన సహోదరులను కలుసుకొనుట గూర్చిన గాథ యొద్దకు ఇప్పుడు మరలా వచ్చేదాం. సోదరులందరూ రాలేదని మీరు గుర్తుంచుకొనవలను. దాన్ని యోసేపు ఎరుగును. అందువలననే సోదరులందరూ తన ఎదుటకు హాజరు కావాలని నొక్కి చెప్పెను. లేని ఎడల అతడు తన్ను తెలియపరుచుకున్నాడు. చివరగా వారు ఆ చిన్నవాడగు బెన్యామీనును తీసుకుని వచ్చిరి. చిన్న బెన్యామీను యోసేపునకు నిండు సోదరుడు. తన ఆత్మను అగ్ని మీద ఉంచినవాడతడే. మన యోసేపు అనగా యేసు దేవుని ఆజ్ఞలను గైకొనిన జనుల యొద్దకు వచ్చును. వారు పాలస్తీనాకు తిరిగి వెళ్ళిపోయిరి. ఆయన ఆత్మ అగ్ని మీద ఉన్నట్లుండును. చిన్న బెన్యామీను భూమి మీద ఉండి వారి విమోచన కొరకు పాలస్తీనాకు తిరిగి వెళ్ళిన 1,44,000 మంది ఇశ్రాయేలీలకు మాదిరిగా ఉన్నాడు. వారాయనను చేర్చుకొనుటకు సిద్ధముగా నిలబడి ఉన్నాడు. వారికి నిత్య జీవం ఉండదని తెలియను. ఈయన మా దేవుడు, ఈయన కొరకు మేము ఎదురుచూచుచున్నామని వారందరూ తాము పొడిచిన వారిని అప్పుడు వారు చూచెదరు. వారు దుఃఖముతో కేకలు వేయుదురు. ఈ గాయములు నీకు ఎవరు చేసిరి? ఇదెట్లు జరిగినది అని వారాయనను ప్రశ్నించెదరు. వారు ఏడ్చి ప్రలాపించెదరు. ప్రతి కుటుంబము విడివిడిగా దుఃఖించును. ప్రతి వారును దుఃఖపు వేదనతో నిండియుందురు. యేసు తన సోదరులకు తన్ను తాను తెలియజేసుకున్న సమయములో అన్య సంఘము ఎచ్చట నుండును. యోసేపు యొక్క వధువు తన 2 కుమారులతో రాజభవనంలో ఉన్న సంగతి గుర్తుంచుకోనండి. అందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోవాలను. వారందరినీ నా ఎదుట నుండి తొలగించుడి అని యోసేపు సెలవిచ్చెను. యోసేపు యొక్క రాజభవనములో అన్యవధువు దాచబడి ఉండెను. అన్య సంఘము రాకడలో ఎక్కడకు ఎత్తబడెను? అన్య సంఘము రాకడలో ఎక్కడకు ఎత్తబడును? రాజభవనములోనికి. వధువు భూమి మీద నుండి కొనిపోబడును. గొప్ప శ్రమల కాలము రాకముందే ఆమె కొనిపోబడును. ప్రభువును మధ్యాకాశంలో కలుసుకొనును. 3.5 సంవత్సరముల పాటు దేవుని యొక్క మహా ఉగ్రత కుమ్మరించబడు సమయములో ఆమె గొర్రెపిల్ల యొక్క గొప్ప పెండ్లి విందులో పాలు పొందును. ఆ తరువాత ఆయన తిరిగి వచ్చును. తన తండ్రి ఇంటిలో ఆయన తన వధువును విడిచిపెట్టును. అప్పుడు ఆయన తన సోదరులకు తన్ను తాను తెలియపరుచుకొనును. ఇదే సమయంలో క్రీస్తు విరోధి నిబంధన చేయును. రోమ్తో యూదులు చేసుకున్న ఒప్పందము భంగమగును. రోమ్ మరియు దాని సహచరులు తమ సైన్యములను పంపి దేవునికి భయపడు వారినందరినీ నాశనం చేయగోరును. వారు వాక్యమునకు కట్టుబడి ఉండు యూదులు. వారు ఆ పట్టణమును నాశనము చేయవలని వచ్చి ఉండగా ఆకాశంలో మనుష్య కుమారుని యొక్క రాకడ సూచన కనబడును. భూమిని నాశనం చేయగోరుచున్న వారిని ఆయన తన మహాసైన్యముతో నాశనం చేయును. శత్రువు సంహరించబడను. అప్పుడు యేసు వచ్చును. 1,44,000 మందికి తన్ను కనపరుచుకొనును. ఆయన రక్షణ యొక్క మహాకార్యములను వారు చూచి ఆయన శక్తిని ఎరుగుదురు. ఆయన యొక్క గాయములను వారు చూచి వారు ఆయనను విసర్జించినట్లుగా తెలుసుకునేది. ఆ క్షణంలో వారు మహాభయముతోనూ భీతితోనూ వేదనతోనూ ఏడ్చుచుందురు. యోసేపు ఎదుటికి వచ్చిన ఆ సోదరుల వలె వీరును ఏడ్చుదురు. తాము చంపబడదమేమోనని బహుగా భయపడుదురు. కానీ యోసేపు ఇట్లనెను, మీలో మీరు తగువులాడుకొనవద్దు, అది మంచిదే. దాని వెనుక దేవుడున్నాడు. మీ ప్రాణము కాపాడుటకు ఆయన ఆ విధంగా చేసెను. ఆ విధంగానే యేసు వారితో సమాధానముగాను ప్రేమగాను మాట్లాడును. యూదులు ఎందుకు యేసును విసర్జించిరి? దాని వెనుక దేవుడున్నాడు. ఆ విధంగా మాత్రమే ఆయన తన అన్య వధువును బయటకు తీసుకుని రాగలడు. అన్య సంఘం యొక్క జీవమును భద్రపరచుటకు ఆయన శిలువ మీద మరణించెను. ఇప్పుడు ఈ 1,44,000 మంది వధువులో లేరు.
ప్రకటన 14:4లో వారు కన్యకలుగా పిలువబడిరి, మరియు వారు గొర్రెపిల్ల వెళ్ళిన ప్రతి చోటకినే వెళ్ళిరి. వారు స్త్రీ సాంగత్యము లేనివారని చెప్పబడినది, అనగా వీరు నపుంసకులు. మత్తయి 19:12. నపుంసకులు పెండ్లి గదులకు ద్వారపాలకులుగా ఉందురు. వారు కావలివారు. వారు సింహాసనం మీద కూర్చొనలేదని గమనించండి. అయితే వారు సింహాసనం ఎదుట ఉండిరి. వారు వధువులో లేరు, కానీ వారు మహిమకరమగు వెయ్యేండ్ల పాలనలో ఉందురు. ఇశ్రాయేలు వారిలో ఈ చివరి వారు ప్రభు యొక్క ప్రేమలో చేర్చబడినప్పుడు శత్రువు నాశనము చేయబడటం మనం చూడగలం. దేవుడు తన పరిశుద్ధ పర్వతమును సిద్ధము చేయును. భూమి మీద 1000 సంవత్సరముల విడిది కొరకు ఆయన ఒక నూతన ఏదెను తయారగును. ఆయనకు ఆయన వధువునకు ఆ పరిచారకుల కొరకు అది సిద్ధము చేయబడును. ఆదాము హవ్వలు భూమి మీద ఉండినా గాని 1000 ఏండ్ల కాలమును పూర్తి చేయలేదు. ఏసే మన చివరి ఆదాము. ఆయన హవ్వ దేవుని సంకల్పమును నెరవేర్చును. ఓ బైబుల్ దానికి అది ఎట్లు పునరావృతం అవుచున్నదో చూడండి. యోసేపు మరియు అతని సోదరుల యొక్క రంగము మరలా జరుగును, ఎందుకనగా యేసు త్వరగా వచ్చుచున్నాడు. యోసేపు యొక్క మాదిరిని మనము విడిచిపెట్టుచున్నగా ఈ అంత్యకాలం గురించి మరొక్క విషయమును నేను మీ దృష్టికి తేగోరుచున్నాను. యోసేపు తన సోదరుల ముందు నిలవబడినప్పుడు బెన్యామీను వారి యొద్ద లేడు. అతడు ఒక అనువాదకుని ద్వారా వారితో మాట్లాడాను. అతనికి హెబ్రీ భాష తెలిసినదే అయినా అతడు తన సోదరులతో మరి ఒక భాషలో మాట్లాడాను. గోడ మీద వ్రాయబడిన ఒక వ్రాత ద్వారా మొదటి అన్యుల కాలమునకు భాషల యొక్క వర్తమానము ఉన్నదని మీకు తెలియనా? బంగారు శిరస్సు బబులోను కాలము అది ఒక కాలము. ఈ కాలము కూడా ఆ విధంగానే వెళ్ళిపోవచ్చున్నది. ఈ దినమున భాషల యొక్క సమృద్ధి అన్యుల కాలము సంపూర్ణమై దేవుడు ఇశ్రాయేలీయుల వైపు తిరిగి ఉన్నాడనుటకు సూచనగా ఉన్నది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆల్ఫా మరియు ఒమేగా, ప్రవక్త, యాజకుడు మరియు రాజు, సర్వములో సర్వము ఆయనే. సైన్యములకు అధిపతియగు దేవుడు ఆయన త్వరగా రాబోచున్నాడు. అద్వితీయుడును ఒకే నిజ దేవుడునగు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆమేన్. ఇంతటితో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ముగించబడినది. ఈ యొక్క వర్తమానమును విన్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ చదవబడినటువంటి యొక్క వర్తమానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.